హాయ్ అండి అందరికీ. అయితే నేను ఈరోజు ఏం చేసినంటే మా ఇంటి దగ్గర అయితే కనకాంబరాల పూలు అయితే తెంపిన. చేయి మీద మాల అల్లాలంటే చాలా కష్టమవుతుందని చెప్పేసి నేనైతే మిషన్ మీదనే కుడుతున్నా. ఈ ఆలోచన ఎట్లా చేసినంటే చేయి మీద అల్లితే చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా అవుతుంది. బట్టలు ఎలా కుడతాం కదా, బట్టలు కట్ చేసి కుడుతున్నాము, ఇదెందుకు రాదు అని ఒకసారి అయితే నేను ట్రై చేస్తే అయితే కొంచెం పలచగా వచ్చింది. మళ్ళీ రెండోసారి ట్రై చేస్తే ఒత్తుగా వచ్చింది. మా ఇంటి దగ్గర ఉన్న పూలు అయితే తెంపిన, మిషన్ మీద అయితే కుడుతున్నా. మీరు కూడా చేయి మీద అల్లకుండా మిషన్ మీద అయితే ట్రై చేయండి. అయితే అందరికైతే మిషన్లు ఉండవు కదండి, ఉన్నోళ్ళు మాత్రం ట్రై చేసి చూడండి. మీకు నచ్చదా చూడండి. నాకైతే నచ్చింది. ఇగో చాలా పొడవుగా కట్టిన, కింద అయితే కొంచెం పేపర్ వేసుకున్నా. పేపర్ అయితే వేసిన పేపర్ అయిపోయింది, మళ్ళీ జాయింట్ వేస్తున్నా. పేపర్ కూడా జాయింట్ వేసుకొని అయితే కడుతున్నా. నాకైతే మా పాప అందిస్తుంది, నేను ఒకదాన్నే పెట్టుకుంటలేను, లేట్ అవుతుందని చెప్పేసి మా పాప ఇస్తుంటే నేను పెట్టేస్తున్నా. ఇక మూర పూలకైతే ఎక్కువ అయినవి, చాలా ఈజీగా అయితే అవుతుంది. మనం చేతితో కట్టేదైతే చాలా టైం పడుతుంది, ఇదైతే చాలా తొందరగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకొకటి ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, ఆల్రెడీ కుడుతున్నా. మీరు కూడా ఫస్ట్ ట్రై చేయండి, కుట్టండి. నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా మాలు కూడా మంచిగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. దీన్ని పట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే మల్లెపూలు కూడా దీని మీద మనం అల్లుకోవచ్చు, చేయి మీద కాకుండా మల్లెపూలు కూడా దీని మీద అల్లుకోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచిగా వస్తుంది కాబట్టి అది వస్తుందని నా నమ్మకం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇగో చాలా పెద్ద పొడవుగా అయితే అయ్యింది మాల, కింది వరకు వస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఇంత పెద్ద మాల అయితే నేను ఇలా ఫాస్ట్గా కడుతున్నా. మీరు కూడా కట్టండి, ట్రై చేయండి, చూడండి. మీరు చేసింది చూస్తే ఇంకొకరు కూడా చేయాలని కోరుకోండి. ఎందుకంటే ఇది ఈజీ అవుతుంది కదా, అలకటిగా వాళ్ళు కూడా మనలాగా కష్టపడకుండా మనలాగా వాళ్ళు కూడా చేసుకోవాలి. అందుకనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నా. చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కట్టండి. ఇగో పూలు అయితే అయిపోయినాయి. ఇక ఇక్కడైతే నేను ఇంకా తీసేస్తున్నా, పూలు మొత్తం పూర్తిగా అయిపోయినాయి. ఒకసారి ఇది కట్టి తీసినాక మాల ఎంత పొడవు అయింది అనేది అయితే చూడండి. తప్పకుండా మీకైతే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి. ఇగో మాల అయితే తీసిన, ఇక్కడ ముడుకుట్టు వేయలేదు ఫస్ట్, ఇప్పుడైతే వేసుకున్నా. ఇక చిన్నగా పేపర్ అయితే పీకేస్తున్నాను. ఎందుకంటే దెబ్బ తొందరగా పీకితే అదంతే మాల వెళ్ళిపోతుంది. మెల్లగా పీకినా ఇగో పూలు అయితే అయినాయి. ఇక నేనైతే పూలు రెడీ చేసుకున్నా, పెట్టుకుంటున్నాను చూడండి, పెట్టుకున్నాను. ఇక మధ్యలో అయితే ఒకటి చామంతి పువ్వు ఉంటే ఆ చామంతి పువ్వు అయితే వేసినాయి, సూపర్గా ఉంది. ఓకేనండి, మరి బాయ్ అండి.